మామూలుగా అనుకుంటూ ఉంటాం మనం, ఎక్కువగా మాట్లాడేవారు గురువు ఏమో అని. ఎక్కువ పాండిత్యం ఎక్కువగా మాట్లాడి ఎక్కువ అన్ని విషయాలు చెప్పేసేవాళ్ళు మహాగురువు ఏమో, మహాజ్ఞానేమో అనుకుంటాం. గురువు ఎప్పుడు లక్ష్యం మాట్లాడడం కాదు, మనల్ని సరైన దారిలో నడిపించడం. అందుకే చాలామంది గురువులు అతి తక్కువగా మాట్లాడతారు. అవకాశం ఇచ్చినా కూడా మనము పత్రికారి విషయం చూసే ఉంటాం, అందరికీ తెలుసు. మహా ధ్యానమా చక్రం అంటే కూడా వారం రోజులు 10 రోజులు ప్రోగ్రాం అంటే కూడా ఆయన అర్ధగంట గంట కంటే ఎక్కువ మాట్లాడు. మనం దారిలో ధ్యానం చేస్తున్నామా లేదా, ధ్యానంలో ముందుకు వెళ్తున్నామా లేదా అన్ని గమనిస్తూ అన్ని చేపిస్తూ ఉంటాడు. అంటే మనం మార్గంలో నడవడం ఆయనకు ముఖ్యం, ఆయన మాట్లాడడం కాదు, ఆయన జ్ఞాన ప్రదర్శన చేయడం ముఖ్యం కాదు. ఆయనకి ఎంత తెలుసు అనేది కూడా ముఖ్యమే కాదని మనకి ఎంత చెప్పాడు అనేది కూడా ముఖ్యం. మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని సరైన దారిలో పెట్టి సరైన మార్గంలో నడిపించి మన ఆత్మ పురోగతికి ఆయన తప్పిస్తూ ఉంటారు. సో మాటలకి మైక్లో స్పీచ్లకి అంటే లెంతీ స్పీచెస్ అంటాం కదా, లెంతీ స్పీచెస్కి గురువుకి సంబంధం లేదు. గొప్ప విషయమే, అంటే ఎక్కువసేపు మాట్లాడడం గొప్ప విషయం అయి ఉండొచ్చు కాక, కానీ అలా మాట్లాడిన వాళ్ళంతా గురువు కాదు, మాట్లాడకపోతే గురువు కాదని కాదు. గురువుకి మాటలకి సంబంధం లేదు, గురువుకి దారికి, గురువుకు సాధనకి, మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి సంబంధం. మన మార్గానికి అంకితం కావడం, ఆయన చూపిన దారికి అంకితం కావడం. పత్రికారు మనకు అడిగేది ఒకటే, ధ్యానం చేసావా, ధ్యానం చెప్పావా, ధ్యానం చేసావా, ధ్యానం చెప్పావా. అంటే మార్గానికి ఆయన సంపూర్తిగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం ఇవన్నీ కూడా మన గురువు గారిని గమనిస్తే మనకు అర్థమయ్యే విషయాలు. ఆయన గురించి ఆయన ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయరు, ఆయన గురించి ఆయన ఏం మాట్లాడేవాని కూడా ఎక్స్పెక్ట్. ధ్యానం చేసావా, ధ్యానం చెప్పావా అంటే మార్గము. ఆయన చెప్పిన మార్గానికి అంకితం అయితే ఎంతో ఆనందపడతారు. ప్రతి గురువు అంతే, ఫిజిక్స్ గురువు, చిన్న నార్మల్ మన టీచర్స్ దగ్గర నుంచి తీసుకుంటే మన తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎంత గౌరవించామనే దానికంటే మనం ఎంత అభివృద్ధిలోకి చెందాము, వాళ్ళు చెప్పిన మంచి దారులు నడవడికలో నడిచి ఎంత క్రమశిక్షణగా ఉంది అనేదే వాళ్ళు కోరుకుంటారు. సో మన గురువు ఇంకా మహాజ్ఞాని అయినప్పుడు మన నుంచి ఏం కోరుకుంటాడు, ఒకటే కోరుకునేది, మనం మార్గానికి అంకితం అయ్యామా, ఆయన గురించి గొప్పగా మాట్లాడాము, ఆయన గురించి తక్కువగా మాట్లాడాము, అసలు ఏం మాట్లాడాము అవన్నిటికీ ఆయనకు సంబంధం లేదు. మన పురోగతి, మన సాధన, మనం ఎంత సాధన చేస్తున్నాం, ఎంత డెవలప్ అయ్యాం, అదే ఆయన కోరుకుంటాడు. దానికి అంకితం కావాలి, గురికి అంకితం కావడం అంటే ఆయన చెప్పిన దారికి అంకితం కావాలి. వ్యక్తి రూపం అనేది మనం వదిలేసేయాలి. వ్యక్తి కాదు గురువు అంటే. గురువు అంటే జ్ఞానము, పత్రికారి జ్ఞానము, వివేకానందుడి జ్ఞానము, బుద్ధుడి జ్ఞానము. బుద్ధుడు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు మనకి, కానీ ఆయన జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది కదా. సో ఆ రూపకంగా మనకు బుద్ధుడు ఏదో విధంగా మనకు మెసేజ్ పంపిస్తాడు, రూపాలు మారచ్చు. ఓకే.